హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఓకే, ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా తీసేయాలి, అవి తీసేయడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లేస్టోర్ నుండి రిమూవ్ బీజీ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి ఈ విధంగా చూపెడుతుంది. ఓపెన్ నొక్కిస్తే ఈ విధంగా వస్తుంది. పర్మిషన్స్ అడిగితే పర్మిషన్స్ అన్నీ అలో చేయండి, ఇలా వస్తుంది. అయితే ఇప్పుడు అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, అప్లోడ్ ఇమేజ్ క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతాయి. చూడండి, ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు బాబా చూడండి, ఇంత కొన్ని సెకండ్లోనే, నిమిషాలు పట్టలేదు, కొన్ని సెకండ్లోనే ఈ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అయిపోయింది. అయితే డౌన్లోడ్ మనం నొక్కుదాం. డౌన్లోడ్ అయిపోయింది. అయితే ఈ ఓన్లీ రిమూవ్ బీజీలోనేనా అంటే ఇంకొక యాప్ కూడా ఉంది, అది నేను చెప్తాను. ఇప్పుడు దీంట్లో డౌన్లోడ్ నొక్కినాం, ఇది డౌన్లోడ్ అయిపోయింది. దీంట్లో హెచ్డి క్వాలిటీలో డౌన్లోడ్ కావాలంటే ఇది ఒకసారి నొక్కితే చూద్దాం ఏ విధంగా వస్తుందో. మనకు క్రెడిట్స్ కావాలని చెప్పేసి చూపెడుతుంది. మన దగ్గర లేవు కాబట్టి మనమైతే మామూలుగా డౌన్లోడ్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు డౌన్లోడ్ చేసినాం కదా, ఇప్పుడు ఇది ఒకటి డౌన్లోడ్ చేసినాం. అయితే ఇంకొక యాప్ ఏంటంటే ఫోటో రూమ్. ఈ ఫోటో రూమ్ యాప్ ఓపెన్ చేద్దాం. ఈ విధంగా ఓపెన్ చేయగానే ఓకే, గ్యాలరీని క్లిక్ చేసినాం. క్లిక్ చేయగానే మనకు కావాల్సిన ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను నేను. చూడండి ఎంతో త్వరగా నీట్గా క్లీన్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. అది తక్కువ సమయంలో మనకు బ్యాక్గ్రౌండ్ నీట్గా రిమూవ్ చేసే దాంట్లో ఇది రెండు అన్నమాట. రిమూవ్ బీజీ, ఫోటో రూమ్. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుందాం. ట్రాన్స్పరెంట్లో పెట్టుకుని ఇప్పుడు డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్కి ఇక్కడ చేసే సమయంలో మనకి ఇక్కడ చూపెడుతుంది ఎక్స్పోర్ట్ అని చెప్పేసి. అయితే ఇక్కడ ఫోటో రూమ్ అని చెప్పేసి వాటర్ మార్క్ ఉంది కదా, ఇక్కడ ఈ వాటర్ మార్క్ ఉంది కదా, ఆ వాటర్ మార్క్ పోవాలంటే అది ప్రో వర్షన్ మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు అది లేకుండా మనం ఏ విధంగా చేయాలో నేను చెప్తాను చివరిలో. ఇప్పుడైతే ఇది డౌన్లోడ్ చేసుకుందాం. సేవ్ టు గ్యాలరీ. రిమూవ్ లోగో అంటే వీళ్ళ వాటర్ మార్క్ లేకుండా మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్రో వర్షన్కి వెళ్ళాలి. డౌన్లోడ్ చేసినాం కదా. అయితే ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినాం కదా, ఇప్పుడు చేసినప్పుడు మనకు దీనివల్ల ఏంటి ఉపయోగం అని అంటే, మనకు ఇంట్లో వాళ్ళ బర్త్డేస్ ఉంటాయి, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి, లేకపోతే అక్క బర్త్డేనో, చెల్లె బర్త్డేనో, తమ్ముడు బర్త్డేనో, అన్న బర్త్డేనో, ఇంకా కుటుంబంలో ఎవరి బర్త్డేనైనా లేకపోతే ఏదైనా ఫంక్షన్లైనా ఎడిట్ చేయాలనే ఆశ చాలామందికి ఉంటుంది. కాబట్టి అది మనము చేస్తూ ఉంటాం, ప్రతి ఒక్కరూ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు దాదాపు. అయితే ఈ క్రమంలో మనకు ఈ పిఎన్జి అంటే ఫోటో వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ క్లీన్ అయి ఉంటే అది మనం ఎక్కడంటే అక్కడ సెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫోటో బ్యాక్గ్రౌండ్ క్లీన్ చేస్తాం అనమాట. అయితే ఇప్పుడు ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ మనం క్లీన్ చేసాం కదా, ఎరేజ్ చేసాం కదా. అయితే ఇప్పుడు దీన్ని మనం ఎట్లా యూజ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేస్తే ఇప్పుడు మనకు ఏదైనా బర్త్డే కావచ్చు, లేకపోతే
ఇంకేదైనా యూట్యూబ్ థంబ్‌నెయిల్ అనుకుందాం. యూట్యూబ్ థంబ్‌నెయిల్ అనుకుందాం. ఇప్పుడు యూట్యూబ్ థంబ్‌నెయిల్ ఉంది కదా, దీనికి మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలి ఈ ప్లేస్లో. ఏదన్నా ఇప్పుడు మనం కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే నేచర్ బ్యాక్గ్రౌండ్ సంథింగ్ ఏదన్నా ఒకటి మనకు నచ్చింది ఆ ఎడిటింగ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మనం ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేయాలి కాబట్టి నేను కూడా యాడ్ చేస్తున్నా కోసం. నేనైతే ఇది యాడ్ చేస్తున్నా. ఓకే, నేను ఇది యాడ్ చేసిన. దీనికి లాక్ చేస్తా. ఈ లాక్ చేయడం వల్ల ఏంటంటే ఫోటో అటు ఇటు కదలదు అనమాట, వెనకాల బ్యాక్గ్రౌండ్. అయితే ఇప్పుడు యాడ్ చేసినాం. ఇప్పుడు ఎవరైతే మనం ఒక చిన్న పాప అది మనం బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేసాం కదా, అది మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం. దీనికి కొంచెం సైజ్ మనం తగ్గించుకోవాలి. అలా కుదరకపోతే ఇలా తగ్గించుకోవడానికి ఉంటుంది, పెంచుకోవడానికి ఉంటుంది. ఓకే, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాపది బర్త్డే అనుకో. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి రాస్తాం కదా. హ్యాపీ బర్త్డే అని చెప్పేసి రాసి దీన్ని ఇట్లా పెద్దగా చేసేసి పెద్దగా చేసి ఫాంట్ చేంజ్ చేసుకొని దీనికి ఏదైనా ఒక కలర్ ఇస్తాం. మనకు నచ్చిన కలర్ ఏదైనా ఒకటి. నచ్చిన కలర్ ఇచ్చేసి దీనికి మనం హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇచ్చినాం కదా. ఇప్పుడు ఇట్లా ఉన్నదాన్ని మనం ఏం చేసినాం, ఇప్పుడు దీనికి లాక్ చేసుకుంటాం. ఎందుకంటే అది కదలకు ఉండాలి కాబట్టి, ఇవి రెండు కదలకు ఉండాలి కాబట్టి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని హ్యాపీ బర్త్డే. ఇప్పుడు హ్యాపీ బర్త్డే కింద వాళ్ళ పేరు ఉంటుంది కదా, సరే చిన్నారి అని పెడదాం మనం. చిన్నారి. హ్యాపీ బర్త్డే చిన్నారి అని చెప్పేసి మనం ఇక్కడ ఫాంట్ ఏదైనా తెలుగు ఫాంట్ మనకు నచ్చింది మనం యాడ్ చేస్తాం. చిన్నారి అని పెట్టేసి ఈ పేరు కూడా మనం కలర్ యాడ్ చేస్తాం. సరే, ఇలా సెట్ అవ్వలేదు అనుకుంటే మనం టెక్స్చర్ యూజ్ చేద్దాం. ఓకే, నేను ఇది యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి కొంచెం స్ట్రోక్ ఇచ్చాను అనుకోండి, చూడండి
ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మనం దీనికి ఇంకేమైనా స్ట్రోక్స్ ఇచ్చుకోవడానికి స్టైల్గా కానీ ఇంకొంచెం మంచిగా కనబడడానికి ఇంకేమైనా మనం సెట్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది అనమాట. ఇట్లా చేసుకున్న తర్వాత గాడ్ బ్లెస్ యూ. అంటే అక్కడ నేను తెలుగు రాసిన చిన్నారని, అది మామూలుగా నేను అట్లా త్వరగా రాశాను అనమాట. గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి ఇక్కడ మనం రాస్తాం. రాసినప్పుడు మరి ఈ ఫాంట్ కూడా ఒక కలర్ కావాలి కదా, దీనికి ఒక కలర్ కావాలి కాబట్టి మనం మళ్ళీ టెక్స్చర్ని యాడ్ చేద్దాం. ఓకే, ఓకే, ఇది యాడ్ చేసినాం. ఇది యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా కొంచెం స్ట్రోక్ ఇద్దాం. ఈ విధంగా చేయడానికి ఉంటుంది కదా. ఇట్లా చేసి మనం సేవ్ చేసుకొని ఎవరైతే బర్త్డే ఉన్నదో వాళ్ళకి మనం వాళ్ళ వాట్సాప్ కానీ లేకపోతే వాళ్ళకి మనం పంపిస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు, విషెస్ చెప్తే కదా. ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం వల్ల ఈ విధంగా మనకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది థంబ్నెయిల్స్కి కానీ లేకపోతే ఇంకా ఫోటో ఎడిటింగ్ దేనికైనా విషెస్ తెలియజేయడానికి కానీ ఎడిట్ చేయడానికి కానీ ముఖ్యంగా ఉపయోగపడేది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తే ఇది తప్పకుండా ఎడిటింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. రిమూవ్ బీజీ అంటే ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడం వల్ల మనకి ఈ విధంగా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన యొక్క యూట్యూబ్ ఛానల్ రంజిత్ క్రియేటర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈ యొక్క యాప్స్ ఆ టెలిగ్రామ్లో నేను పెడతా అనమాట, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఫాంట్స్ కూడా ఉంటాయి, తెలుగు ఫాంట్స్ కూడా ఉంటాయి, నేను అందులో యాడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.